నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా చాలా మంది ప్రేక్షకులు ఆయుష్ కార్యక్రమాన్ని చూసి వారి సమస్యలను ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించడం జరిగింది. అందులో నుండి ఒక సమస్యకు ఈరోజు చక్కటి పరిష్కారంతో పాటుగా ఒక పథ్యాహారం లేదా ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటితో పాటుగా ఏది, ఎందుకు, ఎందులో అనే విభాగంలో భాగంగా ఒక విటమిన్ గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద యోగా నిపుణులు డాక్టర్ గాయత్రి దేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, చాలా మంది వారి సమస్యలను ఉత్తరాల ద్వారా రాసి పంపించారు. ఒకటి చదివి వినిపిస్తాను, పరిష్కారం తెలియజేస్తాను. అలాగే చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు అనిత. నా వయసు 28 సంవత్సరాలు. ఈ ఉత్తరం షాద్నగర్ నుండి రాస్తున్నాను. నాకు 23 సంవత్సరాల వరకు చాలా జుట్టు ఉండేది. క్రమేణా జుట్టు రాలడం సమస్య మొదలైంది. అది కాస్త గత సంవత్సరం నుండి మరీ ఎక్కువైంది. ఈ సమస్య నన్ను బాగా మానసికంగా కృంగతీసింది. ఈ జుట్టు రాలే సమస్య తగ్గడానికి ఒక చక్కటి పరిష్కారం తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం అనమాట. జుట్టు రాలుతుంది అన్నది వయసుతో సంబంధం లేకుండా చాలా కామన్గా, ఆడామగా తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచం అంతటా అందరికీ ఉన్నటువంటి సమస్య అయిపోయింది. మామూలుగా ఏంటంటే జుట్టు రోజు కొంత రాలుతుంది. ఎందుకంటే మన లోపల ఉండేటువంటి కణాలు ఎలా అయితే కొన్ని కొత్త కణాలు వస్తూ పాత పోతూ ఉంటాయో, అలాగే వెంట్రుకలు కూడా కొన్ని వెంట్రుకలు రాలుతూ ఉంటాయి, కొన్ని కొత్తగా వస్తూ ఉంటాయి. ఆ రాలేవి ఏంటంటే సుమారుగా రోజుకు ఒక 70 నుంచి 100 వెంట్రుకలు రాలుతాయనేది శాస్త్రజ్ఞులు కొంచెం మనకి ఇస్తున్నటువంటి రిపోర్టు. రాలిన తర్వాత మళ్ళీ కొత్తవి రావాలి. కానీ రాలిన తర్వాత కొత్తవి ఎక్కువ రాకుండా పోతూ ఉన్నట్టయితే కనుక ఈ జుట్టు రాలిపోయి పలచబడుతోంది అనేటువంటి సమస్య వస్తుంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, ఏదో ఒక కారణం కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి 28 సంవత్సరాలు అని చెప్తున్నారు, వయసు 23 సంవత్సరాల దాకా బాగానే ఉందని. ఆ తర్వాత ఏ కారణంగా అయినా రాలడం మొదలై ఉండొచ్చు, ఏ కారణం లేకుండానూ ఉండొచ్చు. అంటే అమ్మాయిల్లో అయితే ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి అనేది జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం అనమాట. అంటే పీరియడ్స్ సమంగా రాకపోవడం కానివ్వండి, సమంగా వస్తున్నా కూడా లోపల పీసీఓడికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అలాంటి ఓవరీస్లో నీటి తిత్తులు లాంటివి తయారైనప్పుడు జుట్టు రాలడం ఒక లక్షణంగా వస్తూ ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా, అంటే హైపోథైరాయిడిజం ఉండి ఆ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. విటమిన్ల లోపం, ముఖ్యంగా విటమిన్ డి అది కనుక లోపించినట్టయితే కూడా జుట్టు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మానసికంగా ఒత్తిడి ఉన్నట్టయితే అది వెంటనే జుట్టు మీద దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. అంటే పోషకాహార లోపం వల్ల జుట్టు రాలచ్చు, మానసికమైనటువంటి ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి కాలుష్యం, పరిసరాల కాలుష్యం అది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా జుట్టు రాలడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. తర్వాత పోషక విలువలు ఉన్న ఆహారాలు తీసుకున్నా కూడా కొంతమందిలో జుట్టు రాలడం అనే సమస్య కనిపిస్తూ ఉండొచ్చు. ఏ కారణం లేకుండా కూడా జుట్టు రాలుతూ ఉంటుంది, అన్నీ బాగున్నా కూడా. అంటే ఒకటి అన్నీ బాగుండడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో మనకి వాతావరణ కాలుష్యం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తినేటువంటి ఆహారాలు మన పోషక విలువలు ఉన్నాయి అనుకున్నా కూడా వాటిలలో రకరకాల అంటే అంటే ఉత్పత్తిలో జరిగేటువంటి వాటిలోకి వచ్చే కొన్ని మందులో, లేకపోతే ఎక్కువ ప్రొడక్షన్ కోసం వాటి కోసం వేసే హార్మోన్ల వల్ల అవనివ్వండి, ఏవైనా కానీ మనం తిన్న ఆహారం మనం పోషకాహారం అనుకున్నా కూడా పోషక విలువలు లేకపోవడం అది కూడా ఒక కారణం అవుతుంది. ఇలా ఇన్ని రకాల కారణాల వల్ల జుట్టు రాలడం ఒక సమస్య అవుతుంది అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, అంటే శరీరంలో ఉండవలసినటువంటి ఇనుము తగ్గిపోయినా కూడా జుట్టు రాలిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత, ఆమె అంటే వివరం చెప్పలేదు మనకి, ఏదైనా డెలివరీ లాంటిది ఏదైనా అయ్యిందా అని, డెలివరీ అయిన తర్వాత కూడా జుట్టు రాలిపోవడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు ఉన్నా జుట్టు రాలుతూ ఉంటుంది. ఎన్నింటి విషయాల ప్రభావమో మన వెంట్రుకల మీద కనిపిస్తూ ఉంటుంది. అసలే అందరికీ ప్రియమైనటువంటిది, దాని మీదే ప్రభావం వస్తుంటుంది అనమాట. సో ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. థైరాయిడ్ బాగుందా లేదా, విటమిన్స్ అన్నీ బాగున్నాయి లేదా, విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్ అది బాగున్నాయి లేదా ఒకసారి చెకప్ చేసుకోవాలి. పీసీఓడి సమస్య ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. రాలుతోందంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఇదంతా మాడు దగ్గర అంతా బాగా ఎక్కువ పలచబడుతూ ఉంటుంది. అలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే పీసీఓడి చెక్ చేసుకోవడం కూడా మంచిది. అది థైరాయిడ్, పీసీఓడి, తర్వాత విటమిన్లు బాగున్నాయా లేదా, విటమిన్ డి ముఖ్యంగా సరిగా ఉందా లేదా అని చూసుకోవడం, ఐరన్ బాగుందా లేదా అని.
ముఖ్యంగా ఆడపిల్లలకి ఏంటంటే నెల నెల బ్లీడింగ్ అది ఎక్కువైంది అనుకోండి, ఐరన్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటిది ఏదైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఓకే. ఇవన్నీ కరెక్ట్గానే ఉంటే కనుక ఇప్పుడు మనం కామన్గా అందరికీ చెప్పుకునేటువంటి అంశాలు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. కాక ఏవైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఆ ఇబ్బందులు కరెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఒక మార్గం అన్నమాట. ఓకే. ఆ, ఇప్పుడు జుట్టు రాలిపోకుండా ఉండాలి అనుకుంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విహారంలో అంటే హెయిర్ కోసం మనం తీసుకునేటువంటి కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు కూడా తీసుకోవాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారం విషయంలోకి వస్తే ఏంటంటే జుట్టు రాలకుండా చక్కగా హెల్తీగా బాగుండాలంటే కనుక విటమిన్లు, ఐరన్ అవన్నీ బాగా ఉండేటువంటి పోషకాహారాలు తీసుకుంటూ ఉండాలి. అందులో మనకి మొలకెత్తినటువంటి గింజలు, తర్వాత క్యారెట్, బీట్రూట్ లాంటి ఎర్రటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా శరీరానికి కావాల్సినటువంటి విటమిన్లు, పోషక విలువలన్నీ కూడా బాగా అందిస్తాయి. అలాగే మినరల్స్, ఖనిజ లవణాలు కూడా బాగా వస్తాయి వీటితోటి. రోజు కొంచెం గుమ్మడి గింజలు కానీ లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలాంటి రోజు ఒక చెంచాడు తింటూ ఉండడం. ఆహారంలో ఇనుము తగ్గిపోకుండా ఉండడానికి ఆకుకూరలు రోజు తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒక ఆకుకూర ఏదో ఒకటి తింటూ ఉంటే కనుక రక్తంలో ఉండాల్సినటువంటి ఐరన్, హీమోగ్లోబిన్ అవి కూడా బాగా మెయింటైన్ అవుతాయి. తర్వాత ఇంకా ఏంటంటే తినే ఆహారంలో కొంచెం జంక్ తగ్గించుకోండి అని ప్రతి విషయంలోనూ మనం చెప్పుకోవాలి. అలాగే ఇందులో కూడా జంక్ అంటే ఎలాంటి పోషక విలువలు లేనటువంటి కేవలం నోటికి మాత్రమే రుచినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, వీటిని బాగా తగ్గించేసుకోవాలి. చక్కగా వెజిటబుల్ జ్యూసు, ఫ్రూట్ జ్యూసు, మంచినీళ్ళు ఇవన్నీ బాగా ఎక్కువ తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక హెయిర్కి ఒక మంచి టానిక్ లాగా అవన్నీ ఉపయోగపడతాయి. ఇవి ఇంటర్నల్గా తీసుకునేటువంటి ఆహారాలు. తర్వాత ఎక్స్టర్నల్ కేర్లోకి వచ్చేసరికి ఏంటంటే తలకి మంచి ఔషధ తైలాలు కుదరలేదంటే కనుక వారానికి 1 రోజో 2 రోజులో తల మొత్తం అంతా కూడా కొంచెం బాదం నూనె, ఆముదము, కొబ్బరి నూనె 3 మిక్స్ చేసుకోవాలి. బాదం నూనె, ఆముదము, కొబ్బరి నూనె 3 మిక్స్ చేసేసి దాన్ని తలంతా చక్కగా మసాజ్ చేసుకొని కుదిరితే రాత్రంతా ఉంచుకొని మర్నాడు పొద్దున్నే తలంటి పోసుకోవడం. ఒకవేళ అంత టైం కుదరలేదనుకుంటే కనుక స్నానం చేయడానికి 1 గంట ముందైనా ఈ నూనెలన్నీ బాగా మొత్తం స్కాల్ప్ అంతా మసాజ్ చేసి దాన్ని ఇంకనిచ్చి తర్వాత తల స్నానం చేస్తూ ఉండాలి. అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏంటంటే జుట్టుకు మంచి పోషక విలువలు అంది జుట్టు రాలిపోకుండా చక్కగా మృదువుగా తయారవుతుంది. అయితే చాలామందికి ఏంటంటే ఏ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తే ఆ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నది కొన్ని రోజులు వాడడం, గుణం లేదని పారేయడం, మళ్ళీ ఇంకోటి అంటే ఏదో ఒక హెయిర్ ఆయిల్ అవనివ్వండి, షాంపూ అవనివ్వండి, ఏది కొత్తగా కనిపిస్తే అది వాడేసి మానేస్తూ ఉంటారు. అలా చీటికి మాటికి రకరకాల షాంపూలు మార్చడం అనేటువంటిది జుట్టు రాలిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. అంతకంటే కూడా చక్కగా మనకు సహజ సిద్ధంగా దొరికేటువంటి మూలికల మిశ్రమంతో తలస్నానం చేస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు ఏమి రావు. జుట్టు రాలడం అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది. అంటే రాలదు అంటే రోజు న్యాచురల్గా రాలేవి కూడా రాలకుండా పోవాలనుకుంటూ ఉంటారు కొంతమంది. అయ్యో ఈ వెంట్రుకలు కనిపించేస్తూనే పడిపోతున్నాయి, అది జరగదు. ఎందుకంటే మనకు అది సహజంగా జరగాలి. కొన్ని వెంట్రుకలు రాలడం అనేది న్యాచురల్ కనుక రాలుతాయి, బట్ కొత్తవి మళ్ళీ వస్తూ ఉండాలన్నమాట. అది బాగా జరుగుతూ ఉంటుంది. అందుకని చీటికి మాటికి ఏ అడ్వర్టైజ్మెంట్ చూస్తే అడ్వర్టైజ్మెంట్లో వచ్చే షాంపూలన్నీ వాడుకుంటూ ఉండడం కాకుండా ఆయుర్వేద మూలికలు, తర్వాత కుంకుడుకాయ రసము, షీకాయ ఇలాంటివన్నీ మిక్స్ చేసుకుని ఒకటి ఇంటి దగ్గరే తయారు చేసుకుని న్యాచురల్ది దాంతో వాడుకుంటూ ఉంటే తలంటి పోసుకుంటూ ఉంటే జుట్టు రాలడం అనేటువంటిది బాగా తగ్గుతుంది. ఇప్పుడు మనం అనుకున్న ఆయిల్ మసాజు, ఈ హెర్బల్ పౌడర్స్ తోటి, మళ్ళీ హెర్బల్ షాంపూలు అని రెడీగా దొరుకుతుంటాయి. హెర్బల్ షాంపూ అన్నా సరే వాటిలో కెమికల్స్ ఉంటాయి, రెడీగా మనకు దొరికే వాటిలో కెమికల్స్ ఉంటాయి. అలా కాకుండా మన ఇంటి దగ్గర తయారు చేసుకున్న దాంట్లో కెమికల్స్ ఉండవు అన్నమాట. సో తలంటి పోసుకోవడానికి అవి వాడుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా 3వ పాయింట్ మనం మానసిక ప్రశాంతత అనుకున్నాం. మానసిక ప్రశాంతతకి తప్పనిసరిగా కృషి చేస్తూ ఉండాలి. మానసిక ఒత్తిళ్ళు ఏవోటి ఉంటూ ఉంటాయి, అయినా కూడా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి రోజు ఒక 10 నిమిషాల పాటు ప్రాణాయామాలు చేసుకుంటూ ఉండడం, మంచి యోగా ఆసనాలు, ముఖ్యంగా ఏంటంటే తలని ముందుకు వంచి చేసేటువంటి యోగా ఆసనాలన్నీ కూడా తలకి రక్త ప్రసారాన్ని పెంచి వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి తోడ్పడతాయి. అందుకని ఆసనాల్లో కూడా మళ్ళీ ఆసనాల పేర్లు ఏంటంటే అనకండి, తల ముందుకు వంచేవి ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తే తెలిసిపోతుంది అది. సో ముందుకు వంచేటువంటి ఆసనాలు చేయడం, ప్రాణాయామాలు చేయడం, వీటితోటి మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. సో ఆహారము, విహారము, మానసిక ప్రశాంతత 3 రోజు చేసుకోవాలి. మళ్ళీ 4 రోజులు చేసాం, 5 రోజులు చేసామంటే కాదు. జుట్టు సమస్య జీవితాంతం ఉంటుంది. సో రోజు ఇవన్నీ ఫాలో అవుతున్నట్టయితే కనుక ఈ జుట్టు రాలే సమస్యని
ఆవిడ తేలికగా తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, జుట్టు రాలే సమస్యని తగ్గించే ఔషధాన్ని తయారు చేద్దామన్నారు, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మరి ముందుగా ఏమేమి మూలికలు ఇందులో మనం వేసుకున్నామో ఒకసారి చెప్పేసేయండి. తప్పకుండా. జుట్టు రాలే సమస్యను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: కుంకుడుకాయ పొడి, ఉసిరి పొడి, మెంతుల చూర్ణం, మందార పువ్వుల చూర్ణం, ఎస్టి మధు చూర్ణం. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మొట్టమొదట మనం తీసుకునేటువంటిది కుంకుడుకాయ. పాతకాలం నుంచి కూడా తలంటు పోసుకోవడం అంటే కుంకుడుకాయలే వాడుకుంటూ ఉండేవాళ్ళం. కుంకుడుకాయని సోప్ నట్ అంటారు, ఎందుకంటే అది సబ్బులాగా పనిచేస్తూ ఉంటుంది కదా. కుంకుడుకాయలను ఎండబెట్టి పొడిలాగా చేసేసుకోవాలి. ఎండబెట్టి చేసినటువంటి కుంకుడుకాయల పొడిని మీరు కొలత ప్రకారం 200 గ్రాములు తీసుకోండి. మేము మీకు చూపించడానికి సుమారుగా వేస్తాం. మనం ఈ కుంకుడుకాయ పొడి మొత్తాన్ని బౌల్లో వేద్దామా. ఓకే. తర్వాత మనం తీసుకునేటువంటిది మెంతులు. మెంతులు ఏంటంటే జుట్టుకి ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తాయి. అలాగే ఎక్కడైనా చుండ్రు లాంటి సమస్య ఉందనుకోండి, దానివల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది కదా, చుండ్రుని తగ్గించడానికి కూడా మెంతులు బాగా ఉపయోగపడుతుంది అనమాట. మెంతులు కూడా మెత్తటి పొడిలా చేసుకోవాలి. మెత్తగా చేయకపోతే ఏమవుతుందంటే ఆ బరకగా ఉన్న పొడి తల నుంచి వదలదు. అందుకని చాలా స్మూత్గా మెత్తటి పొడిలా చేసుకోండి. ఈ పొడిని 25 గ్రాములు, మెంతి పొడిని 25 గ్రాములు వేయాలి. మనం సుమారుగా ఇందాక వేసిన కుంకుడుకాయ పొడిలో 4వ వంతు వేద్దాం. తర్వాత అది ఉసిరి, ఎండబెట్టినటువంటి ఉసిరి పెచ్చులు తీసుకుని పొడిలా చేసుకోవాలి. ఉసిరి వెంట్రుకలకి అంటే జుట్టుకి చాలా చక్కటి టానిక్లా ఉపయోగపడుతుంది. జుట్టు రాలకుండా ఉండడానికి అవనివ్వండి, జుట్టుకు ఒక మంచి కండిషనర్ లాగా, మంచి రంగుని ఇవ్వడానికి, అన్నింటికి కూడా ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. సో ఎండబెట్టినటువంటి ఉసిరి పొడి 25 గ్రాములు ఇందులో కలుపుకోవాలి మనం. తర్వాత ఎస్టి మధు. ఎస్టి మధు ఒక మంచి రసాయనం అండ్ హెయిర్ టానిక్, చాలా చక్కటి హెయిర్ టానిక్ అనమాట. జుట్టు బాగా రాలిపోయి పట్టుదలలో అయిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఎస్టి మధుని కనుక వాడుకుంటూ ఉన్నట్టయితే జుట్టు రాలే సమస్యని కంట్రోల్లో తీసుకురావచ్చు. సో ఎస్టి మధుని కూడా చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 25 గ్రాములే తీసుకోవాలి. మనం ఒక 25 గ్రాములు అంటే 4వ వంతు ఇందాకట్లానే మిగతా మెంతులు ఉసిరి ఎలా వేస్తామో అలాగే వేద్దామా. ఇంకా ఆఖరిది మందార పువ్వుల చూర్ణం. మందార పువ్వులు చాలామందికి అనుభవంలో ఉన్నటువంటిది, జుట్టు రాలకుండా ఉండడానికి హెయిర్ టానిక్ లాగా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మందార పువ్వుల్ని ఎండబెట్టి పొడిలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని 25 గ్రాములు వేసుకోవాలి. మనం కూడా ఇందాక మిగతా వేసినట్టుగానే కొద్దిగా మందార పువ్వుల చూర్ణాన్ని కూడా కలుపుకుందాం. అంటే మొత్తం మీద ఒక భాగం కుంకుడుకాయలు పొడి వేస్తే మిగిలిన 4 చూర్ణాలు కలిపి ఒక భాగం అవుతుంది అనమాట. సగమేమో కుంకుడుకాయ పొడి, మిగతా సగం మిగతా 4 చూర్ణాలను కలిపి వేసాం. ఇలా కలిపేసి మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసేయండి వాటిని. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఔషధ చూర్ణం రెడీ అయిపోయినట్టు. ఓకే. దీన్ని ఏ విధంగా వాడచ్చు? ఇంకేమన్నా చేయాలా? ఇంకేం చేయడం అంటే ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలి. దీన్ని ముందు ఒక గాజు సీసాలో పోసేసి పురుగులు అవి ఏం రాకుండా క్లీన్గా పెట్టుకోవాలి. తలంటు పోసుకోవడానికి ముందు ఒక గంట ముందు దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకోవడం ఏంటంటే కొంచెం తగినన్ని నీళ్ళని ముందు మరిగించుకోవాలి. మనం కూడా స్టవ్ వెలిగించి కొంచెం నీళ్లు మరిగించుదాం. ఓకే. నీళ్ళు బాగా కాగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఆపేసేయండి. ఆపేసి ఆ పొడి మనం ఇందాక కలిపెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని మనం ఇందులో కలుపుకోవాలి. ఈ వేడి వేడి నీళ్ళలో కలుపుకోవాలన్నమాట. మనకి ఎంత అవసరమైతే మన జుట్టు ఎంత ఉందో దాన్ని బట్టి, అంటే ఒకసారి తలంటు పోసుకోవడానికి సుమారుగా ఇంత పరిమాణం అవసరం ఉంటుంది. మొత్తం కలిపేద్దాం మనం. ఇలాగ కలిపేసాం కదా, కొంచెం చిక్కటి ముద్దలాగా తయారవ్వాలి. పలుచగా కలుపుకోకూడదు. కలిపేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. అంటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మనకి చిన్నవి ఇనుప మూకుళ్ళు దొరుకుతాయి కదా, హెన్నా తలకు పెట్టుకునే వాళ్ళు, అది వాడుకుంటూ ఉంటారు.
అలాంటి ఇనప మూకుట్లో ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు నాననిచ్చి ఉంచుకొని తర్వాత దీంతోటి తలంటి పోసుకోవాలన్నమాట. అంటే తల మీద ముందు ఒక మగ్గు నీళ్ళు పోసేసి తర్వాత ఈ ముద్దని తలంతా పట్టించుకొని నెమ్మదిగా కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ రుద్దుకుంటాం కదా, అలా రుద్దుకుంటున్నట్టయితే కనుక అంటే వేరే షాంపూ అది ఏం అవసరం లేదు, ఇదే ఒక న్యాచురల్ షాంపూలా పనిచేస్తుంది. దీంతో తలంటు పోసుకుంటూ ఉన్నట్టయితే కనుక రెగ్యులర్గా ఇలా స్నానానికి దీన్ని వాడుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్యని చక్కగా తగ్గించుకోవచ్చు. జుట్టు రాలే సమస్యని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కుంకుడుకాయ పొడి, ఉసిరి పొడి, మెంతుల చూర్ణం, మందార పువ్వుల చూర్ణం, ఎస్టి మధు చూర్ణం. కావలసిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కుంకుడుకాయ పొడి 200 గ్రాములు, మెంతుల చూర్ణం 25 గ్రాములు, ఉసిరి చూర్ణం 25 గ్రాములు, ఎస్టి మధు చూర్ణం 25 గ్రాములు, మందార పువ్వుల చూర్ణం 25 గ్రాములు వేసుకుని చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చూర్ణాన్ని గాజు సీసాలో పోసి పెట్టుకోవాలి. స్నానం చేయడానికి ముందు ఒక బాండీ పెట్టుకుని సరిపోయేంత నీటిని పోసుకుని మరిగించుకోవాలి. అందులో మన జుట్టు పరిమాణం బట్టి చూర్ణాన్ని కలుపుకుని ఒక గంట సేపు ఇనుప పాత్రలో నానబెట్టుకుని తలకు షాంపూలాగా అప్లై చేసుకుని స్నానం చేస్తే జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, ఏది, ఎందుకు, ఎందులో అనే విభాగంలో భాగంగా ఈరోజు B3 గురించి చెప్పబోతున్నారా? కరెక్ట్. ఓకే, సో మరి చెప్తారా ఎలాగా? అలాగే విటమిన్ B3 మనకి B1 B2 అయిపోయింది కదా. B3 కెమికల్ నేమో నియాసిన్ అంటారు, NIACIN నియాసిన్ అని. ఓకే. ఇది కూడా మిగతా విటమిన్ B లాగానే మనకి శరీరంలో ఉండే ఫంక్షన్స్ అన్నీ బాగా జరగడానికి చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ ఇది. విటమిన్ అంటే B కాంప్లెక్స్లో అన్నీ కూడా ఏంటంటే నరాలన్నీ బాగా పనిచేయడానికి, మెదడు బాగా పనిచేయడానికి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నియాసిన్ కూడా మెదడు బాగా పనిచేయడానికి, నరాలు బాగా పనిచేయడానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ అన్నమాట. అంటే ఈ విటమిన్ లేకపోతే ఏమవుతుందంటే బాగా మనకి నీరసంగా అనిపించడం, బాగా డల్గా అయిపోవడం, ఏదో డిప్రెషన్ వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి బాధపడిపోతూ నాకు నిజంగా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందేమో అనుకునే స్థితి కూడా వెళ్తూ ఉంటారు. అలా అనుకునే ముందు ఒకసారి విటమిన్ ఏదైనా లోపం ఉందేమో, కొన్నాళ్ళు విటమిన్లు అవి బాగుండే ఆహారాలు తీసుకుందామని చూసుకుంటూ ఉంటారు. అందుకని ఏంటంటే ఒక సైకియాట్రీ దగ్గరికి వెళ్ళిపోవడం, సైకియాట్రిక్ మందులు వేసుకోవడం అనేది పద్ధతి కాదు. ముందు చిన్నవి చూసుకోండి, విటమిన్లు బాగున్నాయా లేదా, పోషక విలువలు ఉన్నాయా లేదా, అవి చూసుకుంటే కనుక తేలికగా సింపుల్ కారణాల వల్ల ఉందనుకోండి విటమిన్లు అవి వేసేసుకుంటే, అంటే మందులు కాదు ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మెదడు బాగుండడానికి, నరాలు బాగా పనిచేయడానికి విటమిన్ అన్ని B కాంప్లెక్స్లు కావాలి. అలాగే విటమిన్ B3 అయినటువంటి నియాసిన్ కూడా అంతే ప్రధానంగా అవసరమైనటువంటిది. అలాగే దీనికి ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని చక్కగా మనకి కావాల్సిన ఎనర్జీగా మార్చేటువంటి లక్షణం ఉంది. అలాగే తీసుకున్న ఆహారంలో నుంచి కొలెస్ట్రాల్ తయారవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అందులో మనకి మంచి కొలెస్ట్రాల్ సరిపోయినంత ఉండేలాగా, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేలాగా చేయడానికి విటమిన్ B3 చాలా ముఖ్యమైనది అనమాట. సో అలాగే ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోకుండా అదుపులో ఉంచడానికి కూడా విటమిన్ B3 ముఖ్యమైనటువంటిది. సో ఎప్పుడో కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, నాకు ఒంట్లో హెల్దీ కొలెస్ట్రాల్ లేదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అనుకునే స్థితికి వెళ్ళేదాకా వెళ్లకుండా ముందు నుంచే రెగ్యులర్గా అన్ని విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోవడం, హెల్దీ అంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ లేకపోవడం లాంటి సమస్యల్ని ముందుగానే నివారించుకోవచ్చు. అలాగే ఇదేంటంటే విటమిన్ B3 రక్తపోటును కూడా అదుపులో ఉంచుతూ ఉంటుంది. రక్తపోటు పెరిగిపోకుండా ఉండడానికి మనకి B3 సహాయకంగా ఉంటుందన్నమాట. అలాగే డయాబెటీస్ అదుపులో ఉండడానికి కూడా, అంటే షుగర్ ఎక్కువ అయిపోకుండా ఉండడానికి కూడా మనకి విటమిన్ B3 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చాలా క్రానిక్గా మనకి కనపడేటువంటి అనారోగ్యాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అనారోగ్యాలన్నింటినీ అదుపులో ఉంచడానికి మనకి B3 చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కళ్ళు, తర్వాత అంటే కళ్ళలో దురదలు అవి రాకుండా ఉండడానికి, కళ్ళు పొడిపారిపోకుండా ఉండడానికి కూడా విటమిన్ B3 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే B3 తగ్గిపోయినట్టయితే ఎవరికైనా శరీరంలో, ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో అలసటగా ఉన్నట్టు ఉండడం, మనసు లోగా ఒక ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు బాధపడిపోతున్నట్టుగా ఉండడం, చర్మం అంతా డ్రైగా అయిపోవడం, కళ్ళు డ్రై అయిపోవడం, కళ్ళలో దురదలు రావడం, ఇలాంటివన్నీ లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు రాగానే ఏదో ముందు అనారోగ్యం ఉందేమో అని కాకుండా విటమిన్లు ఏమైనా తగ్గాయా అన్నది చూసుకొని
అన్ని విటమిన్లు ఉండేటువంటి ఆహార పదార్థాలని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వస్తే కూడా ముందు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. మరి ఈ B3 విటమిన్ ఏ ఆహారాల్లో లభిస్తుందో చెప్తారా? అలాగేనమ్మా. ఇప్పుడు B3 అనేది ఏంటంటే బి కాంప్లెక్స్లో ఉండే అన్నీ కూడా మనకి దంపుడు బియ్యంలో ఉంటాయి. దంపుడు బియ్యంలో పైన ఉండేటువంటి ఆ పొట్టంతా ఉంటుంది కదా, అందులోంచే మనకు వస్తుంటుంది. చాలామంది 2 సార్లు 3 సార్లు కడిగి తీసేసి ఆ ఉన్నటువంటి ఆరోగ్యం అంతా బయటపడేసి అక్కర్లేని అన్నం తింటూ ఉంటాం మనం. అందుకని అంతంత కడిగేయకూడదు. పొట్టుతో ఉన్నటువంటి అంటే దంపుడు బియ్యంగా ఉన్నటువంటి దాన్ని తెచ్చుకుని వండుకోవాలన్నమాట. ఊరికే జస్ట్ కావాల్సి ఒకసారి పైన కడుక్కోవాలి. కడిగి తీసేస్తుంటే ఉన్న పోషక విలువలు పోతూ ఉంటాయి. సో ఆ పొట్టు తీయనటువంటి లేకపోతే దంపుడుతో పాలిష్ చేయనటువంటి బియ్యంలో మనకి B3 బాగా దొరుకుతుంది. అలాగే గోధుమలైనా అంతే పొట్టు తీయనటువంటి వాటిలో బాగుంటుంది. అది కాకుండా మనకి నట్స్ అంటే వేరుశనగల్లో మంచి విటమిన్ B3 చాలా బాగా దొరుకుతుంది అన్నమాట. ఎండు ఖర్జూరాల్లో కూడా మనకి విటమిన్ B3 బాగా దొరుకుతుంది. పాలు, పెరుగు వీటిలలో విటమిన్ B3 బాగుంటుంది అన్నమాట. అలాగే మాంసాహారంలోకి వచ్చేసరికి చేపలు, తర్వాత గుడ్లు కానివ్వండి, మళ్ళీ మాంసంలో కూడా కొంచెం లివర్ భాగంలో ఉన్నటువంటి మాంసాన్ని తీసుకున్నట్టయితే కనుక దాని నుంచి విటమిన్ B3 బాగా అందుతుంది. మామూలుగా మిగతా చిక్కుడు జాతి గింజలు ఇవన్నీ కూడా కామన్. తామర కాడల్లో కూడా మనకి విటమిన్లు బాగా దొరుకుతూ ఉంటాయి. సో రోజు తినేటువంటి ఆహారంలో కొంచెం ఒక గుప్పెడు వేరుశనగలు ఉండేలాగా చూసుకోవడం, దంపుడు బియ్యం వేసుకొని తింటూ ఉండడం. మాంసాహారం తినేటువంటి వాళ్ళైతే కొంచెం అంటే నిత్యం మాంసాహారం తీసుకోవడం కూడా అంత అడ్వైజబుల్ కాదు. మాంసాహారం ఉండేలాగా చూసుకోవడం, పాలు, పెరుగు మంచిగా తీసుకుంటూ ఉండడం, ఇవి చేస్తూ ఉన్నట్టయితే విటమిన్ B3 బాగుంటుంది. B3 బాగుంటే యాజ్ యూజువల్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. జుట్టు రాలే సమస్య అనేది ప్రతి ఒక్కరిని వేధించే సమస్య. దానికి చక్కని చిట్కాలతో పాటుగానే ఒక ఔషధం తయారు చేసి చూపించినందుకు, అలాగే ఏది ఎందుకు ఎందులో అనే విభాగంలో భాగంగా B3 విటమిన్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించినందుకు ధన్యవాదాలు. అలాగేనమ్మా. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి 9100773928. ఈమెయిల్ ఐడి ayush@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. మా చిరునామా ఆయుష్ ఈటీవీ లైవ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.